ఇస్తే మంచిది. మీరేంటండి కొత్తగా మాట్లాడుతున్నారు? నేను నార్మల్ గానే మాట్లాడుతున్నాను. లేదు, ఎప్పుడూ లేని విధంగా మీలో ఏదో భయం కనిపిస్తుంది. తప్పు చేసిన వాళ్ళు భయపడాలి, నాకెందుకు భయం? ఆ సీనుగాడి చేత ఇదంతా చేయించిన మనిషిని పట్టుకుంటే అప్పుకేమన్నా అవుతుందని ఆలోచిస్తున్నారా? అలాంటిదేమీ లేదు. మరెందుకండి కంగారు పడుతున్నారు? చూడండి, మీరు అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేస్తున్నారు. మీరు రాకపోతే చెప్పండి, నేనే వెళ్ళి ఆ సీనుతో మాట్లాడతాను. కళావతి గారు ఎందుకండి అంత కోపం? మీరు చెప్పినట్టే చేద్దాం, సరేనా? ఆపు, వాడున్న ప్లేస్కి తీసుకెళ్ళు. మన స్టైల్లో వాడి దగ్గర నిజాలని లాగేద్దాం. అలా నేను రాకూడదు బాబా. ఎందుకు రాకూడదు? నేను ఇప్పుడు కోర్టు దృష్టిలో దోషిని, బెయిల్ మీద బయట ఉన్నాను. ఇప్పుడు కనుక నేను వెళ్లి వాడిని కలిస్తే సాక్ష్యాలు తారుమారు చేయడానికి ట్రై చేశాని కోర్టు నమ్ముతుంది. ఓలే, నువ్వు రాకపోతే ఏంటి? అడ్రస్ చెప్పు చాలు, నేను కళావతి గారు వెళ్ళి తెలుసుకుంటాం. ఏం కళావతి గారు? అంతే అంతే. అది మీరు అనుకునేంత సులువు అనుకుంటున్నారా? మీరు వెళ్ళి అడగగానే నిజం చెప్పేస్తాడు అనుకుంటున్నారా? అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని ఉన్నట్టు ఏదైనా పని మొదలు పెడదాం అనుకుంటే చాలు సైంధవుళ్ళ అడ్డుపడిపోతావు. జాగ్రత్త పడమంటున్నానమ్మా. మీరే ఆలోచించండి. ఒక మామూలు మనిషి ప్లాన్ చేసి పోలీస్ స్టేషన్ కొచ్చి మరి ఒక ఎస్ఐ జాబ్ పోగొట్టడానికి ఏసీబీ ఆఫీసర్స్ సాయం తీసుకున్నాడుండే వాడు ఎలాంటి వాడో అర్థం కావట్లేదా?